పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడి దాదాపు 100 మంది ముష్కరులను మట్టుపెట్టింది. దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఆ తర్వాత పాక్ చేసిన ప్రతి దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే కాక ఎదురు దాడులతో వాళ్ల మిలిటరీ ఎయిర్ పోస్టులు, ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. మన సైన్యం ధాటిని తట్టుకోలేక కాళ్లబేరానికి వచ్చిన పాక్ భారత్ను ఎట్టకేలకు సీజ్ ఫైర్కు ఒప్పించింది. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ముగిసినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదంటూ భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను పూర్తి ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేశామని ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టులో వెల్లడించింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా, వివేకంతో కార్యకలాపాలు నిర్వహించామని తెలిపింది. ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని వాయుసేన పేర్కొంది. అనధికారిక సమాచారం, పుకార్ల వ్యాప్తికి దూరంగా ఉండాలని తెలిపింది.